హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హంసిక బ్లాగ్స్. ఈ కొత్త సంవత్సరంలో భోగి రోజున అందరికీ అష్టైశ్వర్యాలు, సకల భోగి భాగ్యాలు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి రోజు మేము మా ఇంట్లో ఏ విధంగా భోగి సెలబ్రేషన్ చేసుకున్నాము, పిల్లలకి ఏ విధంగా భోగి పండ్లు వేసాము, భోగి పండ్లలో ఏమేమి కలపాలి, భోగి పండ్లు ఎన్ని ఇయర్స్ పిల్లలకి వేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మేమైతే భోగి మంట అయితే ఈ విధంగా స్టార్ట్ చేసాము. భోగి మంట అయిపోయిన తర్వాత అయితే ఈరోజు నేను మా పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేయించాలి అనుకున్నాను. పాపకైతే డైలీ అయితే ఆయిల్ మసాజ్ అయితే చేస్తాను, కానీ నలుగు పెట్టడం అనేది డైలీ అవ్వదు కాబట్టి ఇలా వీక్లీ వన్స్ అన్నా లేదా పండగ రోజుల్లో అయినా ఇలా నలుగు పెట్టి పిల్లలకి స్నానం చేయించడం వల్ల వాళ్ళ హెల్త్ అండ్ బాడీ చాలా హెల్తీగా ఉంటుంది. నేనైతే పాపకి ఫస్ట్ తలకి ఆయిల్ అప్లై చేసి ఇలా బాడీ మొత్తం అంతా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేస్తూ కొద్దిసేపు ఆగిన తర్వాత నలుగు పెట్టి అయితే స్నానం చేయించాను. పాపకైతే నేను చేయించాను, బాబుకైతే వాళ్ళ డాడీ అయితే చేయించారు. ఈ విధంగా నేను సున్నుపిండితో అయితే సున్నుపిండి, శనగపిండి, పాలమీగడ ఈ విధంగా అయితే నలుగు పెట్టాను. పాలమీగడతో ఎందుకు పెట్టానంటే చలికాలంలో స్కిన్ ఎక్కువగా పగులుతూ డ్రై అయిపోతుంది కదా, ఇలా వెన్నలో అయితే ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లల బాడీకి చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా పాలమీగడతో నేనైతే నలుగు పెట్టి అయితే మా పాపకి ఇలా నలుగు అప్లై చేసి ఈరోజైతే పాపకి స్నానం చేయించాను. ఈ విధంగా అయితే చేశాను నేను. ఇది అయిపోయిన తర్వాత భోగి పండ్లు ఎలా వేశాను, భోగి పండ్లలో ఏమేమి కలుపుతానని ఈ వీడియోలో చూసేయండి. భోగి పండ్లు అయితే మామూలుగా 9 ఏళ్ళ వరకు అయితే పోస్తారు సంవత్సరం నుంచి. భోగి పండ్లు ఎందుకు వేస్తారు అంటే ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు మన పిల్లలకి ఉండాలని, ఏదైనా చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ అవన్నీ పోయి వాళ్ళకి జ్ఞానం చేకూరాలని బ్రహ్మరంధ్రం నుంచి పిల్లలకి భోగి పండ్లు అనేది వేస్తారు. ఆ బ్రహ్మరంధ్రం నుంచి పిల్లలకి భోగి పండ్లు పడినప్పుడు వాళ్ళకి జ్ఞానం చేకూరుతుందని పెద్దలు నమ్ముతారు. ఈ విధంగా అయితే మేము మా పిల్లలకైతే భోగి పండ్లు వేసాము. భోగి పండ్లలో ఏమేమి కలుపుతారు అంటే రేగి పండ్లు, చెనిక్కాయలు, చెరుకు ముక్కలు, అక్షింతలు, చిల్లర నాణ్యాలు, శనగలు ఇలా అన్నీ కలిపి పిల్లలకి తల మీద నుంచి 3 సార్లు అయితే భోగి పండ్లు అనేది పిల్లలకి పోస్తారు. ఇది సాయంకాల సమయంలో అయితే పిల్లలకి పోయాలి. అలా అని మరీ చీకటి పడ్డ తర్వాత అయితే పోయకూడదు. 6 గంటల లోపు అయితే పిల్లలకి భోగి పండ్లు అనేది పోయాలి. ఈ విధంగా మా పిల్లలకైతే ఈరోజు మేము భోగి పండ్లు అనేది ఈ విధంగా పోసాము. మేము మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పెద్దల ఆశీస్సులు ఉండాలని చెప్పి మా అమ్మ ఇంటి పెద్దవాళ్ళతో అయితే ఈ విధంగా భోగి పండ్లు అయితే వేసిన తర్వాత మేము లాస్ట్లో అయితే పిల్లలకి దిష్టి తీయాలి. భోగి పండ్లు వేసిన తర్వాత ఆ భోగి పండ్లని మనము తొక్కకుండా పిల్లలకి దిష్టి తీస్తాం కాబట్టి అవి పారే నీళ్ళల్లో వేస్తే చాలా మంచిది.
ఇలా భోగి పండ్లు వేసేటప్పుడు బొమ్మల కొలువు పెట్టుకొనైనా భోగి పండ్లు పిల్లలకి వేయచ్చు. అలా చేయలేని వాళ్ళు ఈ విధంగా భోగి పండ్లు వేసి ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి, పెద్దవాళ్ళకి తాంబూలం ఇస్తూ ఈ విధంగా పిల్లలకి భోగి పండ్లు వేయచ్చు. ఇలా భోగి పండ్లు వేయడం పూర్తి అయిపోయిన తర్వాత పిల్లలకైతే దిష్టి తీస్తున్నాను. మా ఇంట్లో అయితే భోగి అనేది ఈ విధంగా మేము సెలబ్రేషన్ చేసుకున్నాము. మా పిల్లలకి భోగి పండ్లు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.